ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా మంది రైతులు కోతలు పూర్తి చేశారు. అయితే ధాన్యం అమ్మకాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకే వ్యాపారులకు తెగనమ్ముకోవలసిన పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్లు ఎడగారేసాం సార్, గిట్టుబాటు ధర కన్నా తక్కువలో కొలుస్తున్నారు. గిట్టుబాటు ధర పేపర్ ధర అయితే 19,000 చిల్లర ఉంది. 14,000 నుంచి 15,000 లోపల కొలుస్తున్నారండి. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒకటి ఫోటో సెషన్ కోసం వస్తారు. ఆ ఫోటో కార్యకర్తలు మాట్లాడకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. జనాల్లోకి వచ్చి అసలు సమస్యలు ఏమున్నాయో తెలుసుకునేది లేదు, ఏమీ లేదు. ఎన్ని పొదులు కోతలు జరుగుతున్నాయి. 14,000, 14,500కి అడుగుతున్నారు. గిట్టుబాటు లేదు. పెట్టుబడి చూస్తే 40,000 దాకా ఉంది. 3 పుట్లు వడ్లు అవుతున్నాయి. ఈకేసి చేశారు కానీ రైతులు కొనుగోలు కేంద్రాలు లేవు. దళారులు అడిగిన కాడికి ఇవ్వాల్సి వస్తుంది. 10 రకం పైరు వేసి ఉన్నాము, కోతలు జరుగుతున్నాయి. గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఈ వడ్లకి 14,500 ఎంతకైనా ఇచ్చేయాల్సిందే కానీ వాటిని ఎండబెట్టుకొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితి కాదు ఈ కాలం. పోయిన ఖరీఫ్లో అయితే ఎండబెట్టి స్టాక్ చేసుకొని రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలం. ఇప్పుడు ఈ వానాకాలం వాటిని వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల్సిందే. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఎడగారు సీజన్కు సంబంధించి 2 లక్షల ఎకరాలలో వరి సాగు కాగా అనధికారికంగా మరో 50,000 ఎకరాల వరకు రైతులు వరి వేశారు. దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి ప్రకటించిన మద్దతు ధర 850 కిలోల పుట్టికి 19,720 రూపాయలు. అధిక శాతం రైతులు ఈ సీజన్లో మేలు రకమైన KNM 1638 రకం సాగు చేశారు. అయితే మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై పుట్టికి 15,000 నుంచి 16,000 రూపాయల లోపు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 సంవత్సరాల నుంచి మేము ధాన్యం పండిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉంది. కొద్ది గొప్పలో కనీసం 1 వంతు తీసుకున్నా 2 వంతులు మిల్లర్లకు అప్పగిస్తూ ఉంది. మొత్తం కొనకపోయినా కొంతవరకు మేలే. కానీ ఈ కారుకి, ఈ రెండవ కారుకి కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదో మాకు అర్థం కాల. మేమేంటంటే జాయింట్ కలెక్టర్ గారిని దఫాల వారీగా అన్ని రైతు సంఘాలను కలుపుకొని జాయింట్ కలెక్టర్ గారిని మేము ప్రాధేయపడ్డాం. దఫాల వారీగా ప్రాధేయపడ్డా కానీ ఆయన కొండబద్దలు కొట్టినట్టు చెప్పే విషయం, అయ్యా మాకు ప్రభుత్వం నుంచి ఈ రోజు కూడా మాకు పెట్టమని సూచించలేదు. మేము పైకి రాస్తాము, మేము సారశక్తిలో వడ్డతాము, ప్రయత్నం చేస్తాము అన్నారే కానీ ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. అటు పెట్టడం దానివల్ల 10 లక్షల టన్నులు ధాన్యం దిగుబడి విపరీతంగా పండింది. ఎకరాకి 3 పుట్లు 4 పుట్ల ఎకర పండిన రైతులు కూడా ఉన్నారు. కానీ ఒక పుట్టికి ఒకటికి సుమారుపాటిగా 16,000, 15,000 కొంటున్నారు. పుట్టికి 4,000 రూపాయలు తగ్గిస్తుంది. గవర్నమెంట్ మద్దతు ధర 20,000 రూపాయలు ఉంటే 15,000, 16,000 కొంటున్నారు. ఈరోజు బియ్యం 60 రూపాయలు తగ్గించడం లేదు. ఖరీఫ్ సీజన్లో ఏర్పాటు చేసినట్లే ఎడగారు సీజన్లోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుందంటూ రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.